హాయ్ ఫ్రెండ్స్ అందరికీ. ఇప్పుడు ఎలా బతికినా కష్టమే ఉంది, చెడిపోయినా కష్టమే ఉంది, బతికినా బాగుపడ్డా కష్టమే ఉంది. అది ఎలా అంటే చెడిపోతేనేమో నవ్వుతారు, బాగుపడితేనేమో ఏడుస్తారు. ఇంకా మొగోడు చక్కగా లేకుంటే ఆడది చక్కగా ఉండొచ్చు కదా. సరే, ఇప్పుడు ఎవరైనా గొడవ పెట్టుకొని ఒక ఆడామ ఎటన్నా వెళ్ళిపోయింది అనుకో, అలా వెళ్ళిపోవాలన్నా ఇంట్లోనే చూసుకోవచ్చు కదా, వెళ్ళిపోవాల్సిన అవసరం ఏముంది అని అంటారు. సరే, అలా కాకుండా ఆ ఆడది ఏమన్నా చేసుకొని చనిపోయింది అనుకో, అబ్బో అన్నంత మాత్రాన చచ్చిపోవాలన్నా 4 రోజులు ఎటన్నా పోయి వస్తే అయిపోతుందిగా, కోపతాపాలు పోతాయి, అట్లా పోయి రావచ్చు కదా అంటారు. పోయినా కష్టమే ఉంది, పోకున్నా కష్టమే ఉంది. ఏదేమైనా కానీ అంతా లోకానికే పట్టి ఉంటుంది. ఇంట్లో వాళ్ళ సంసారాలు ఎట్లుంటాయో ఎవ్వరికి తెలియదు, కానీ బయట గురించి అయితే బాగా తెలుసుకుంటారు. దూల చాలా బయట గురించి తెలుసుకోవాలని. అదే బయట మీద తెలుసుకునే అంత టైం ఇంట్లో మీద పెడితే అంత టైమే ఉంటే ఇంట్లో వాళ్ళనే చూసుకోవచ్చు. కానీ వాళ్ళది అట్లా పెట్టి బయట వాళ్ళు దాని గురించి ఆలోచిస్తారు. ఇంకా సరే, అలా అని వదిలేసి బతికినాం అనుకో, అమ్మో భర్త తెగించిందమ్మా అని వదిలేసి బతుకుతుంది అంటారు. లేదు అని ఆమెకే ఏమన్నా చేసుకుంటే అలా వెళ్ళిపోవాలమ్మా, అది ఒక్కది పోయిందా వంతోటి పోయిందో అంటారు. అసలు ఏంటో ఈ లోకం ఏమైపోతుందో ఏం అర్థం కావట్లేదు ఫ్రెండ్స్. అసలు అందరి సైడ్ అట్లనే ఉందా, ఈ ప్రపంచమే అట్లుందా, కొన్ని ఏరియాలు అట్లుందో నాకైతే అర్థం కావట్లేదు. మీరేమంటారో కామెంట్స్ పెట్టండి.